గురుగారు, మార్కెట్‌లో చాలా రకాల విభూతులు మనకు దొరుకుతూ ఉంటాయి కదా! అయితే శ్రేష్టమైన విభూతిని ఎలా తయారు చేస్తారు? విభూతిని ఎలా మనం ధరించాలి? విభూతి అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే బూడిద, భస్మం. భస్మధారణ ఉత్తమోత్తమైనటువంటి ప్రక్రియగా మన సనాతన ధర్మం చెప్తుంది. అయితే ఏ రకమైనటువంటి భస్మాన్ని మనం ధరించాలి? ఈ విపణిలోకి మనం వెళ్తే ఈరోజు రకరకాల విభూతులు దొరుకుతున్నాయి. కొన్ని చక్కగా సుగంధభరితాలుగా ఉండేటువంటి విభూతి కొంతమంది తయారు చేస్తున్నారు. కొంతమంది నామశుద్ధ, ఈ నామశుద్ధని శుభ్రంగా పొడి చేసేసేసి దాన్ని విభూతి కింద అమ్ముతున్నారు. మనం అనుకుంటున్నాం ఈ విభూతిని చక్కగా తడి చేసేసి చక్కగా రాసుకుంటే దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి. సంప్రదాయం అటువంటి విభూతులు రాసుకుంటే నీకు క్షయం జరుగుతుంది అని చెప్పింది. ఎటువంటి విభూతి నువ్వు రాసుకోవాలి, ఎటువంటి భస్మాన్ని నువ్వు రాసుకోవాలి అని అంటే శాస్త్రం ఏమని చెప్తోందంటే మామిడి, మేడి, జువ్వి, రావి వీటికి సంబంధించినటువంటి కట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని హోమం చేయలో ఉపయోగిస్తూ చక్కగా నమక మంత్రాలు, శ్రీ సూక్తం, ఇలాంటి సూక్తాలు ఏవైతే ఉన్నాయో పురుష సూక్తం ఇలాంటివి చదువుతూ ఇందాక నేను చెప్పినటువంటి ఆ చెట్ల యొక్క ఆ కట్టెల్ని ఆ హోమంలో వ్రేలుస్తూ, అలాగే ఆవు నేతి చిలకరించినటువంటి పిడకలు ఏవైతే ఉన్నాయో ఆ పిడకల్ని ఆ హోమంలో వ్రేలుస్తూ, ఈ ఎవరైతే హోమం తర్వాత బూడిద కింద మారుతుందో, భస్మం కింద మారుతుందో ఆ భస్మాన్ని చక్కగా మరుసటి రోజు తీసి వస్త్ర గాలనం చెయ్యాలి. గాలనము అంటే వడబోయటం. అంటే దాని ఒక ప్రక్రియ ఉందమ్మా. చక్కగా ఆ బూడిదని మరుసటి రోజుకి చల్లారిపోతుంది వేడిగా ఉన్నటువంటిది. ఆ గాలనం గనక చేస్తే నీకు స్వచ్ఛమైనటువంటి బూడిద కింద పడుతుంది. ఆ కింద పడినటువంటి ఆ బూడిదని మాత్రమే మనం పూజా కార్యక్రమాల్లో వినియోగిస్తే శ్రేష్టంగా ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్పారు, మీకు విపణిలో దొరికేటువంటివి ఈ బూడిదలు చక్కగా దగదగలాడిపోతూ ఆకర్షణీయంగా మీకు కనపడతాయి. కానీ ఇది మీకు అంత ఆకర్షణీయంగా కనపడదు. యథార్థం ఎప్పుడూ కూడా నిష్ఠూరంగా ఉంటుంది, నిజం ఎప్పుడు నిష్ఠూరంలాగా ఉంటుందిలాగా ఈ బూడిద మీకంత ఆకర్షణీయంగా ఉండదు. కానీ వాటికన్నా కూడా ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి బూడిద ఈ భస్మం. ఇటువంటి భస్మాన్నే భస్మధారణ మంత్రం చదువుతూ చక్కగా నువ్వు ధారణ చేస్తే నువ్వు అనుకున్నటువంటి కోరికలు నీకు నెరవేరుతాయి. మిగతా బూడిదలు రాసుకుంటే నీ బతుకు కూడా బూడిదైపోతుంది. విభూతి అనే పదానికి ఐశ్వర్యం అని మొట్టమొదటి నేను విన్నవించాను. నీకు ఐశ్వర్యం ప్రాప్తించాలి అంటే, ఐశ్వర్యం అంటే కేవలం డబ్బనే కాదు, కేవలం చుట్టూ ఉండేటువంటి సంపద అనేటువంటి మాత్రమే కాదు, నీకు జీవితంలో ప్రతి చోట కూడా విజయం లభించాలి, లాభప్రాప్తి నీకు కలగాలంటే ఇందాక నేను చెప్పినటువంటి ఆ హోమానికి సంబంధించినటువంటి బూడిద దాన్ని మాత్రమే నువ్వు చక్కగా రాసుకుంటే నీ కార్యక్రమాలు నెరవేరుతాయి. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట.